హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఈ టిప్స్తో గంటల్లో అయ్యే మీ పనులన్నీ కూడా నిమిషాల్లో పూర్తవుతాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇక్కడ ఒక మట్టి ప్రమిదను తీసుకున్నాను నేను. దాంట్లో కొబ్బరి పీచు ఉంటుంది కదా! కొబ్బరి పీచు ఇలాగా విడివిడిగా చేసి ఇలా వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే మన దగ్గర కాఫీ పొడి ఉంటుంది కదా! ఈ కాఫీ పొడి ఒక రూ. 2 ప్యాకెట్ ఇలా తీసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. తర్వాత మనము దేవుడి దగ్గర వెలిగించే కర్పూరం ఉంటుంది కదా! ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలాగా నలిపి ఈ ప్రమిదలో వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం ఇప్పుడు వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్నప్పుడు మనకిలా పొగొస్తుంది కదా! ఈ పొగంతా ఇల్లంతా కూడా మనం చూపించామనుకోండి, ఇంట్లో మనకి ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా కాఫీ పొడిలో ఉండేటటువంటి మంచి సువాసన అనేది మనకి ఇల్లంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో మనకి ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ఇలా సాయంత్రం పూట గనక ఇలా ధూపం గనక వెలిగించుకున్నామనుకోండి, ఇంట్లోకి మనకి దోమలు రాకుండా కూడా ఉంటాయి. టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి గ్రేటర్ అనేది మనం కిచెన్‌లో వాడతాం కదా! ఈ గ్రేటర్ అనేది మనము ఎక్కువగా కొబ్బరి తురుముకోవటానికి కానీ, లేదంటే మనం క్యారెట్ అవి తురుముకోవడానికి, ఇంకా ఏవైనా బంగాళదుంపలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనము తురమటానికి ఇలాంటి గ్రేటర్స్ వాడతాం కదా! ఇవి వాడగా వాడగా కొంతకాలానికి పొదుననేవి తగ్గిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మన దగ్గర రోల్లో రాయి ఉంటుంది కదండీ! రాయితో ఇలా గ్రేటర్ మీద కనుక ఇలా పైకి కిందకి రబ్ చేశామనుకోండి, మళ్ళీ మనకి ఈ గ్రేటర్స్ అనేవి మనకి చాలా పొదునుగా మారతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కొబ్బరి నూనెను ఒక బౌల్‌లోకి తీసుకోవచ్చు. లేదంటే నేనిక్కడ చేతిలోకి తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని, ఒక వేలుతో ఇలాగా కొబ్బరి నూనె ఇలా రంగరించాలండి. ఇలా రంగరించినట్లయితే మనకి కొబ్బరి నూనె అనేది ఇలా కొంచెము గోరువెచ్చగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది మనము కంటి చుట్టూ కూడా అప్లై చేశామనుకోండి, కంటి చుట్టూ నల్లటి వలయాలు గనక ఉన్నట్లయితే ఈ కొబ్బరి నూనె ఇలా అప్లై చేస్తే పూర్తిగా తగ్గిపోతాయండి. కళ్ళు కూడా రిలాక్సింగ్‌గా అనిపిస్తాయి. అంతేకాకుండా సిస్టమ్ మీద ఎక్కువగా వర్క్ చేసేవారందరికీ కూడా కళ్ళనేవి ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా కొబ్బరి నూనెని ఇలా గోరువెచ్చగా చేసుకొని కంటి చుట్టూ కూడా ఇలా సర్క్యులర్ మూవ్‌మెంట్స్‌లో ఇలా అప్లై చేశామనుకోండి, కంటి చుట్టూ ఉండేటటువంటి నల్లటి వలయాలు తగ్గటమే కాకుండా కళ్ళనేవి రిలాక్సింగ్‌గా కూడా ఉంటాయి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. మనకి కళ్ళు కూడా చాలా బ్రైట్‌గా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్‌లో ఎక్కువ కష్టపడి చేసే పనేంటి అంటే, వెల్లుల్లిపాయ రెబ్బలనేవి వలవటం అండి. వాటి మీద ఉండేటటువంటి పొట్టనేది వలవటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా! ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా పైన పొట్టు వలవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా గోళ్ళు కూడా నొప్పి పడుతూ ఉంటాయి. గోళ్ళల్లోకి ఈ వెల్లుల్లి రసం అనేది వెళ్ళి మనకి గోళ్ళు కూడా మంటగా ఉంటాయి కదా! అంతేకాకుండా టైం కూడా చాలా ఎక్కువ పట్టేస్తుంది కదా! అలా కాకుండా వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా ఒలవటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఇక్కడ వెల్లుల్లిపాయని ఇలాగా రెబ్బలుగా ఒలుచుకోవాలి. తర్వాత కుక్కర్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనము ఈ వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా ఇలా చిల్లులు గిన్నెలుంటాయి కదండీ! మనకి చిన్న చిన్న గిన్నెలు. ఆ గిన్నెలో వేసుకొని ఇలా మనము స్టవ్ మీద పెట్టుకున్నటువంటి కుక్కర్‌లో పెట్టుకోవాలండి. తర్వాత దాని మీద ఇలా మూత పెట్టేసేయాలి. తర్వాత పెద్ద మంట మీద ఇలా ఒక నిమిషం పాటు ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెము ఆవిరికి ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేయాలి. తర్వాత గిన్నెను పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇది వేడి తగ్గిన తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లి పొట్టనేది ఈజీగా ఒలుచుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బల మీద పొట్టనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు మనము వేడి మాత్రమే చేసుకున్నాము. ఇవి ఉడికించలేదండి. అందువలన వీటి టేస్ట్ అనేది అసలేమీ మారదండి. ఇలా ఉడికించడం వల్ల మనకి టేస్ట్ అనేది అస్సలు చేంజ్ కాకుండా ఉంటుంది. ఈజీగా ఒలుచుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ పైన ఉన్నటువంటి పొట్టు అనేది మెత్తపడుతుంది కాబట్టి మనం ఈజీగా పొట్టు ఒలుచుకోవచ్చన్నమాట. ఇలా ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలైనా మనం ఈజీగా ఒలుచుకోవచ్చండి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి రెబ్బలను గనక ఒలుచుకున్నామనుకోండి, మనకి పని కూడా చాలా సులువవుతుంది. తక్కువ టైంలోనే ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలను ఒలుచుకోవచ్చండి. అంతేకాకుండా మనము ఒక్కొక్కసారి ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చినప్పుడు, ఈ వంటల్లోకి వెల్లుల్లి రెబ్బలను వలవాలనుకున్నప్పుడు ఇలా ఈజీ మెథడ్‌లో వెల్లుల్లి రెబ్బలు కనుక ఒలిచారనుకోండి, మీ పని కూడా చాలా సులువవుతుంది. చూడండి, ఇక్కడ వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పొట్టనేది ఎంత ఈజీగా వస్తుందో చూస్తున్నారు కదా! ఇలా ఈజీగా, సింపుల్‌గా మనము మన పని అనేది సులువుగా పూర్తి చేసుకోవచ్చన్నమాట. చూడండి, ఇక్కడ వెల్లుల్లిపాయ పొట్టు ఒలిచిన తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలనేవి ఒలిచి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా పొట్టనేది వచ్చేసిందో. తర్వాత మనకి
వెల్లుల్లిపాయల మీద ఉన్నటువంటి పొట్టు కూడా ఇలా ఈజీగా విడివిడిగా వచ్చేసింది చూడండి. వెల్లుల్లిపాయలు కూడా అసలు రంగు మారకుండా ఉన్నాయి కదా! ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి రుబ్బినప్పుడు మనకి అది పొలవకుండా ఉంటుంది కదా! అంటే కొంచెం లేట్‌గా రుబ్బినా కానీ, అది వాతావరణం కూడా మనకి చల్లగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి అనేది మనకి పొలవకుండా ఉంటుంది కదా! ఇడ్లీ పిండి పొలవకపోతే మనము ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇడ్లీలనేవి గట్టిగా వస్తాయి కదా! అంతేకాకుండా టేస్ట్ కూడా బావుండవు కదా! అలాంటప్పుడు ఇడ్లీ పిండి అనేది పొలవటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మనము ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత ఆ పిండిలో ఒక గ్లాసుడు వేడి నీళ్లు పోసుకొని, ఆ గ్లాస్ అనేది ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కుక్కర్‌లో పెట్టేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసామనుకోండి, మనకి తెల్లవారేసరికి ఇడ్లీ పిండి చాలా బాగా పులుస్తుందండి. అంతేకాకుండా చాలా బాగా పొంగుతుంది. మనకి ఇడ్లీలు వేసుకోవడానికి అనువుగా కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా పొంగిందో మీరే చూస్తున్నారు కదా! ఇడ్లీ పిండి మిక్సీలో రుబ్బినా కూడా మనకి ఇడ్లీలు మెత్తగా రావాలి. ఇంకా ఇడ్లీలు కూడా చాలా మృదువుగా మనకి తింటే సాఫ్ట్‌గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఇడ్లీ పప్పు నానబెట్టేటప్పుడు ఒక పావు టీ స్పూను మెంతులు వేసి నానబెట్టుకోవాలి. అంతేకాకుండా ఇడ్లీ పప్పు రుబ్బేటప్పుడు అందులో ఒక గుప్పెడు అటుకులు వేసి రుబ్బామనుకోండి మనకి ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి ఇక్కడ ఇడ్లీలనేవి ఎంత బాగా వచ్చాయో మీరే చూస్తున్నారు కదా! ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే ఇప్పుడు మనకి కమలా పళ్ళు చాలా బాగా దొరుకుతున్నాయి కదండీ! కమలా పండులో లోపలి భాగం అంటే కమలా పళ్ళలో తొనలు తినేసి మనం పైన తొక్కులన్నీ కూడా పడేస్తాం కదా! అలా పై తొక్కు పడేయకుండా ఇలా చేసి చూడండి. ఈ తొక్కలనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ కమలా పండు తొక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులోనే మన దగ్గర పాలుంటాయి కదండీ! ఈ పాలు కూడా ఈ కమలా పండు తొక్కలు మునిగే వరకు ఇలా పోసుకోవాలండి. చూడండి ఇలా పోసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా ఈ గిన్నెను పెట్టుకోవాలండి. ఈ గిన్నెను పెట్టుకున్న తర్వాత సన్నని సెగ మీద ఈ తొక్కలన్నీ కూడా ఇలా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి తొక్కలనేవి చాలా మెత్తగా అవుతాయి. అంతవరకు మనం ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి ఈ గిన్నె అనేది దించేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మనము చాలా మెత్తటి పేస్ట్‌లాగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లో మన దగ్గర బియ్య పిండి ఉంటుంది కదా! ఈ బియ్య పిండి కూడా ఒక స్పూన్ కలుపుకోవాలి. తర్వాత తేనె కూడా ఒక టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ 3 కూడా ఇలా కలుపుకుంటే మనకి ఒక మంచి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనము ఫేస్‌కి అప్లై చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు అంతేకాకుండా యాకని మచ్చలనేవి కూడా పూర్తిగా తగ్గుతాయి. ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది కదండీ! ఈ వేసవకాలంలో మనము బయటికి కనుక వెళ్ళినప్పుడు మన ఫేస్ మీద ట్యాన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా! ముఖ్యంగా ఎండ వలన మనకి చర్మం అనేది ఒక్కొక్కసారి కమిలినట్లుగా అయిపోతుంది కదా! అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ని కనుక ఫేస్‌కి అప్లై చేసుకొని మనం ఒక గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీళ్ళతో కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. అంతేకాకుండా మనకి ఫేస్ అనేది ఎంతో బ్రైట్‌గా ఉంటుంది. మనము ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి ఫేస్ అనేది మనకి షైనింగ్ ఉంటుందో అంతే బాగా మనకి దీనివల్ల అంటే ఈ ప్యాక్ వల్ల కూడా మనకి షైనింగ్ అనేది వస్తుందండి. ముఖం అనేది మంచి కాంతివంతంగా మారుతుంది. మనకి ఫేస్ అనేది చాలా బాగా బ్రైట్‌గా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు బాగా కాచిన నీళ్లు పోసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వంట సోడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ కూడా వేసుకోవాలి. అంతేకాకుండా దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో టూత్ పేస్ట్ ఉంటుంది కదా! ఆ టూత్ పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. 2 స్పూన్ల వెనిగర్ కూడా ఇలా వేసుకోవాలండి. వెనిగర్ ఇంకా వంట సోడా వేయటం వల్ల మనకి ఒక మంచి సొల్యూషన్ అనేది ఇప్పుడు తయారవుతుందన్నమాట. ఇదంతా కూడా ఒక ఖాళీగా ఉన్నటువంటి ఏదన్నా కూల్ డ్రింక్ బాటిల్‌లో కానీ, లేదంటే వాటర్ బాటిల్‌లో కానీ పోసుకొని ఆ పై క్యాప్‌కి మనము హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము వంటగదిలో వంట చేసినప్పుడు ముఖ్యంగా వంటగదిలో ఉండేటటువంటి ఈ కిటికీ ఉంటుంది కదండీ! ఈ కిటికీ అనేది మనకి చాలా జిడ్డుగా మారుతుంది కదా! చూడండి ఇక్కడ కిటికీ అనేది ఇక్కడ రాడ్స్ అనేవి చాలా జిడ్డుగా మారినాయి. అంతేకాకుండా వాటికి ఉండేటటువంటి తలుపులు కూడా చాలా జిడ్డుగా మారటం వల్ల మనము క్లీన్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ లిక్విడ్ తోటి మనం గనక ఈ కిచెన్‌లో ఉండేటటువంటి జిడ్డు పట్టిన కిటికీని ఈజీగా క్లీన్ చేయొచ్చండి. ఎంత మురికి పట్టి ఉన్న జిడ్డైనా సరే ఈజీగా ఈ ఒక్క సింపుల్ సొల్యూషన్‌తో వదిలిపోతుందండి. ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా ఒకసారి ఇలాగా మొత్తము ఈ జిడ్డు మీద ఇలా స్ప్రే చేసుకోవాలి.
స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత అలా ఆ జిడ్డంతా కూడా ఇలా ఆ వాటర్‌కి ఇలా నానిపోతుందండి. నానిపోయినప్పుడు మనకి ఇలా మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేస్తే వచ్చేస్తుందనమాట. చూడండి ఇలాగ మనం చేత్తో ఇలా టచ్ చేస్తేనే మనకి క్లీన్ అవుతుంది కదా! అప్పుడు ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఒక్కసారిగా మనకి బ్రష్ చేసినట్లయితే ఈజీగా జిడ్డంతా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత మనకి వాటర్ అనేది ఇంకొంచెం మిగిలి ఉంటుంది కదండీ! బాటిల్‌లో పోసిన తర్వాత ఆ వాటర్ తోటి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని పైపైన ఇలా రుద్దినట్లుగా చేశామనుకోండి, మనకి ఈజీగా మురికంతా వచ్చేస్తుంది. జిడ్డు, మురికి అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇలా మొత్తము కిటికీ అంతా కూడా క్లీన్ చేసుకుంటే ఈజీగా, నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మనకి మామూలుగా జిడ్డనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనం సోప్‌తో కానీ, షాంపూతో కానీ క్లీన్ చేస్తే అంత బాగా వదలదు కదండీ! ఇలా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. జిడ్డు కూడా చాలా తేలిగ్గా వదిలిపోతుంది. మనం ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి వంటగదిలో ఉండే జిడ్డనేది మనం వదిలించలేకపోతాం కదండీ! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా తయారు చేసుకున్నటువంటి సొల్యూషన్‌తో మనం ఈజీగా ఈ జిడ్డనేది క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక తడి స్పాంజ్‌ని తీసుకొని ఇలా మొత్తం జిడ్డంతా క్లీన్ చేసినట్లయితే ఆ స్పాంజ్‌కి జిడ్డంతా వచ్చేస్తుంది. స్పాంజ్‌కి జిడ్డంతా కూడా వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకి జిడ్డంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇంకా ఏదైనా జిడ్డు కనుకోండి మళ్ళీ మనము ఒక పొడి క్లాత్‌ని తీసుకొని మనం ఇలా గనక క్లీన్ చేస్తే ఆ జిడ్డంతా కూడా ఈ క్లాత్‌కి పట్టేసుకుంటుంది. తర్వాత మళ్ళీ మనము నార్మల్‌గా వాటర్‌తో క్లీన్ చేసుకొని మనం గనక పొడి బట్టతో తుడుచుకున్నట్లయితే మనకి ఈజీగా జిడ్డనేది వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ మనకి మురికి జిడ్డనేది ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా! ఇలా ఈజీగా మనము కిచెన్‌లో ఉండేటటువంటి విండోస్‌ను ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. సింపుల్ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. జిడ్డు పట్టిన కిటికీలను గనక తుడవాలి అనుకుంటే ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మీకు ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి ఇక్కడ జిడ్డు అనేది ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా! మనకి ఆన్‌లైన్‌లో ఇలా జిడ్డు పోవడానికి రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ దొరుకుతూ ఉంటాయి కదా! వాటికన్నా కూడా మనం ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చండి. మనకి చాలా తక్కువ ఖర్చు కూడా పడుతుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా టిష్యూ పేపర్స్ ఉన్నటువంటి ప్యాకెట్‌ని తెచ్చుకుంటాం కదా! ఇలా ప్యాకెట్‌ని తెచ్చుకున్న తర్వాత దానికి పైన ఇలాగా ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసి వాడుకుంటూ ఉంటాం కదా! అలా వాడుకునే క్రమంలో మనకి ఒక్కసారిగా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోయి ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఈ ప్యాకెట్‌కి ఉన్నటువంటి పైన కవర్ ఉంది కదండీ! ఆ పై కవర్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా పట్టుకొని 2 వేళ్ళతో పట్టుకొని ఇలా కొద్దిగా మనము చుట్టూ తిప్పినట్లయితే మనకి ఒక చిన్న ముడిలాగా వస్తుందండి. ఆ ముడిని మనం పైన ఇలా కత్తిరితో కట్ చేసుకున్నట్లయితే మనకి చిన్న హోల్ అనేది వస్తుంది. తర్వాత ఆ హోల్‌లో నుంచి ఇలా ఒక్కొక్క పేపర్ నాప్కిన్‌ని కూడా మనం ఈజీగా బయటికి తీసుకోవచ్చు. మనకి అల్మారాలో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఇలా పైనుంచి మనకి ఓపెన్ ఉండదు కాబట్టి మనకి అన్నీ కూడా నాప్కిన్స్ పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు. తర్వాత ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మీకు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఆకుకూరలను ఒలుచుకోవటానికి ఒక్కొక్కసారి చాలా టైం అనేది పడుతుంది కదండీ! ముఖ్యంగా మనకి మెంతికూర కానీ, లేదంటే పుదీనా కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్కొక్క ఆకును తుంచుకోవాలంటే మనకి చాలా టైం అనేది పట్టేస్తూ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మీ పని కూడా చాలా సులువవుతుంది. ఇలా మనకి చిల్లులు గరిటెలుంటాయి కదండీ! ఈ గరిటెను ఒకదాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చిల్లులు గరిటెలో నుంచి అంటే ఒక్కొక్క హోల్‌లో నుంచి ఒక్కొక్క కాడని ఇలాగా కిందకి దింపి ఇలా ఒక్కసారిగా మనం ఆ కాడలన్నీ కూడా కిందకి లాగేసామనుకోండి మనకి ఈజీగా మనకి ఆకులన్నీ కూడా పైనుంటాయండి. కాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. దాంతో ఆకులన్నీ కూడా పైన సెపరేట్ అయిపోతాయండి. ఇలా 4, 5 కాడలను ఒక్కసారే పెట్టి కూడా మనము ఈజీగా మనం ఆకులు ఒలుచుకోవచ్చు. లేదంటే మనం ఇలా 4, 5 కాడలను పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దువ్వెనలో కూడా ఈ కాడలను పెట్టుకొని మనం ఇలా కొంచెము దువ్వెన ముందుకన్నామంటే మనకి ఆకులన్నీ కూడా సెపరేట్ అయిపోతాయండి. ఇక్కడ నేను వాడినటువంటి కొత్త దువ్వెన తీసుకున్నాను. అదే మీరు వాడే దువ్వెన ఏదైనా ఉంటే కనుక అది నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా వాడుకోవచ్చండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఒక 4, 5 కాడలను ఇలా పట్టుకొని తర్వాత పెద్ద పొళ్ళున్నటువంటి దువ్వెన వైపున ఇలా ఆ కాడలను పెట్టి తర్వాత ఇలా ఆ దువ్వెన ముందుకు లాగినట్లయితే మనకి ఇలా ఆకులన్నీ కూడా సెపరేట్ అయిపోతాయండి. ఇలా మన ఆకుకూరలు ఈజీగా ఒలుచుకోవచ్చండి. ఇలా మొత్తం ఆకులంతటిని కూడా ఇలాగే ఒలుచుకోవచ్చు. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీ పని కూడా చాలా సులువవుతుంది. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.